ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే భగవద్గీతను ఆదర్శంగా చూస్తున్నారు. భగవద్గీత నుంచి అందరు నేర్చుకుంటున్నారు. మనం సనాతన ధర్మంలో పుట్టి భారతదేశంలో పుట్టి మనము ఆచరించకపోతే అర్థం చేసుకోకపోతే ఎంత అన్యాయం చెప్పండి. నిజంగానే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుపాదుల వారు లండన్కి వెళ్ళారనమాట. లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారు, స్వామీజీ వై డిడ్ యూ కమ్ టు అవర్ కంట్రీ, మీరేం తీసుకెళ్ళడానికి వచ్చారు మా దేశానికి అన్నారు. అయితే ప్రభుపాదుల వారు అన్నారు అనమాట, మీరు మా దేశాన్ని అతలాకుతలం చేసి మా దేశం నుంచి దోపిడీ చేసి, ఎంత దోపిడీ చేశారో తెలుసా అండి బ్రిటిష్ వాడు, 43 ట్రిలియన్ డాలర్స్ ఇక్కడ నుంచి దోపిడీ చేసి తీసుకెళ్ళాడు వాడు. అంటే అంత డబ్బు 43 ట్రిలియన్ డాలర్స్ వర్త్ చేసేవన్నీ కూడా దోపిడీ చేశారు. మేము లండన్కి వెళ్ళాం కదా మొన్న, అక్కడ లండన్ మ్యూజియం అని ఉంటుంది, బ్రిటిష్ మ్యూజియం అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు ఒకసారి అడుగుతారు, ప్రభుపాద్ మీరు మ్యూజియంకి వెళ్ళాలనుకుంటున్నారంటే, ఓ స్టోలెన్ ప్రాపర్టీ అని అంటారు ప్రభుపాదుల వారు. అక్కడికి వెళ్తే అన్ని కోహినూర్ డైమండ్ మన విగ్రహాలు, మన ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిన విగ్రహాలు, ప్లేట్లు, బంగారు గ్లాసులు, వెండి కంచాలు, వెండి పదార్థాలు, ఇవన్నీ అసలు వందల కొద్ది వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి.